ఈ దినము మనం ప్రత్యేకంగా కొన్ని నెలలుగా కొన్ని దినాలుగా ప్రార్థించిన రీతిగా యేసుక్రీస్తు వారి యొక్క వంశావళిని, ఆయన ఈ లోకానికి ఏ గోత్రం నుంచి వచ్చాడో, ఎక్కడి నుంచి వచ్చాడో వాటన్నిటినీ మనం క్లుప్తంగా ధ్యానం చేస్తాం. ఈ పేర్లన్నీ గుర్తుంచుకోవడం మీకు సాధ్యమైద్దా? సాధ్యమైద్దా? అందుకే ఆ పేర్లు కొన్ని అన్న మెయిన్ వాళ్ళయన్నా మీరు ఏం చేయాలా? గుర్తుంచుకోవాలా. ఇప్పుడు మన నాన్న పేరు తెలుసు మనకి, మన తాత పేరు తెలుసు, మన ముత్తాత పేరు కొంతమందికి తెలుసు, కొంతమంది తెలియదు. వాళ్ళ నాన్న పేరు తెలియదు. ఇక తర్వాత అసలు వాళ్ళు ఎవరో కూడా మనకి తెలియదు. కానీ దేవుడు ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క జననం, ఆ జననము ఆ యేసుక్రీస్తు వారి లోకానికి రావడానికి ఎవరు కారకులుగా ఉన్నారో, ఎవరెవరు ఆ వంశావళిలో ఉన్నారో వాటన్నిటినీ దేవుడు మనకు జీవగ్రంథంలో తెలియపరిచాడు. కొన్ని విషయాలు తెలియపరచబడలేదు, కొంతమంది గురించి తక్కువగానే రాయబడింది పరిశుద్ధ గ్రంథంలో, కానీ కొంతమంది గురించి ఎక్కువగా దేవుడు రాయించాడు. దేవుడు ఎక్కువగా రాయించాడంటే వాళ్ళ గురించి మనకు ఎంతో అవసరం అని అర్థం. తక్కువగా రాయించాడంటే వాళ్ళ గురించి అంతవరకు మనకు చాలు అనే అర్థం. కొంతమంది ప్రశ్న వేస్తారు, ఏమని? కొన్ని ప్రశ్నలు మనం ఇప్పుడు కొన్ని చూస్తాం. మొదటి మనుషుడు ఎవరు? ఆదాము, మొదటి మనుషుడు. దేవుడు ఆ వ్యక్తిని నోటి మాట ద్వారా చేశాడా? అన్నిటిని నోటి మాట ద్వారా చేసి మనిషిని మాత్రం, ఆదామును మాత్రం ఎలాగ చేశాడు? చేత్తో మంటిని తీసి ఆ మంటికి రూపాన్ని ఇచ్చి జీవవాయువును ఊది దేవుడు మనిషిని చేశాడు. ఆ వ్యక్తి మొదటి మనుషుడు, మొదటి ఆదాముకు మొదటగా కుమారుడు ఎవరంటే కయ్యూను, తర్వాత హేబేలు. కయ్యూను తన తమ్ముడైన హేబేలుని ఏం చేశాడు? చంపివేశాడు. చంపడానికి పెద్ద కారణం లేదు. ఊరక దేవుడు వారు ఇరువురు అర్పణ తీసుకుని వచ్చారు. కయ్యూను అర్పణ దేవుడు లక్ష్య పెట్టలేదు, హేబేలు అర్పణ దేవుడు లక్ష్య పెట్టాడు. అందుకే తన్ను దేవుడు లక్ష్య పెట్టలేదని తమ్ముడిని ఏం చేశాడు? చంపేశాడు. అక్కడే మొదలైంది. ఏమిటి? ద్వేషం, అసూయ, కుళ్ళు, కుతంత్రాలు అన్నీ అక్కడే మొదలైనవి కయ్యూను నుండి. అందుకే దేవుడు మొదటి మనుషుడేమో ఆదాము అయితే తల్లి గర్భంలో నుండి వచ్చిన మొదటి మనుషుడు ఎవరు? కయ్యూను. అసలు ఈ లోకంలో తల్లి గర్భంలో నుండి మొదటిగా వచ్చిన వ్యక్తి కయ్యూను. ఆ కయ్యూను చేసిన పనిని బట్టి దేవుడు కయ్యూన్ని ఇష్టపడలేదు. అందుకే హేబేలుకు ప్రతిగా దేవుడు ఏం చేశాడంటే షేతును దేవుడు వారికి అనుగ్రహించాడు. ఎవరినండి? షేతును దేవుడు అనుగ్రహించాడు. అనుగ్రహించినప్పుడు ఆదాముకు భార్య ఎవరండి? హవ్వ. ఎవరు? మనకందరికీ తెలుసు కదా. ఆదాముకు భార్య హవ్వ. అయితే కయ్యూను తర్వాత హేబేలు తర్వాత షేతు. ఈ కయ్యూనికి పిల్లలు పుట్టారు, షేతుకు కూడా పిల్లలు పుట్టారు. వీళ్ళందరూ ఎవరంటే షేతు యొక్క వంశావళి. వీళ్ళందరూ ఎవరు? షేతు యొక్క వంశావళి. ఇప్పుడు ఆదాముకి ఎవరున్నారు? అవును. మరి కయ్యూనికి ఎవరు? స్త్రీ కావాలి లేదా? మరి ఎవరు? ఎక్కడి నుంచి వచ్చింది? భార్య పేరు రాయబడలేదే, మరి ఎలా కలిగింది? చెప్పండి, ఎవరేం తెలుసా? ఇది అందరికీ ప్రశ్న. కానీ ఈ ప్రశ్నలో గొప్ప విశేషం కూడా లేదు. ఎందుకంటే
అవ్వ ఆదాముకు కయ్యూను హేబెలు తర్వాత పిల్లలు పుట్టారు. వాళ్ళు స్త్రీలు కూడా పుట్టారు. ఎవరు పుట్టారు? స్త్రీలు కూడా పుట్టారు. మొదట్లో ఏమి లేదు, వారు అనాగరికులు గనుక, వారికి పాపం అనేది తెలియదు గనుక వారిని వారుగా స్త్రీలు పురుషులు వాళ్ళు వివాహం చేసుకొని వాళ్ళు ఏం చేయబడ్డారు? వృద్ధి పొందారు. అభివృద్ధి చెందడం అప్పుడు ప్రారంభం. జనసంఖ్య ఏమవ్వాలా? ఈ దేశమంతటి దేవుడు అన్నాడు, మీరు ఫలించి అభివృద్ధి పొందాలి. ఇప్పుడు కయ్యూనికి స్త్రీని తేవాలంటే దేవుడు ఏం చేయాలి? మరలా ఆదాము నుంచి ఏం చేశాడు? ఆదాము ప్రక్కటెముక తీసి స్త్రీనిగా చేసి అవ్వగా అతనికి ఇచ్చాడు. ఇప్పుడు కయ్యూనికి కావాలంటే ఏం చేయాలి? అదే పని చేయాలి. ఇక అందరికి ఏం చేయాలా? ఇక అదే సర్జరీ కాదు. దేవుడు ఏం చేశాడంటే, కయ్యూను ఆదాము అవ్వల తర్వాత వాళ్ళు స్త్రీలను కన్నారు. అది ఆదికాండంలో మనం చూస్తాం. ఆదాము ఇన్ని సంవత్సరాలు బ్రతికి 930 సంవత్సరాలు బ్రతికి స్త్రీలను పురుషులను పిల్లలను కన్నాడని మనం చూస్తాం. కుమారులను కుమార్తెలను కన్నాడని మనం ఆదికాండంలో చూస్తాం. ఆ మాటలు కూడా మనం కొన్ని ధ్యానం చేస్తాం అవసరాన్ని బట్టి. అయితే షేతును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కయ్యూనును దేవుడు ఏర్పాటు చేసుకోలేదు. ఎందుకంటే కయ్యూను చేసినటువంటి పాపమును బట్టి దేవుడు కయ్యూనును విసర్జించి షేతును ఏర్పాటు చేసుకున్నాడు. అప్పుడు షేతుకు ఎవరు కలిగారు? చెప్పాలి. షేతుకు ఎవరు కలిగారు? చెప్పండి. అక్కడదే. ఇక షేతుకు ఎనోషు పుట్టాడు. ఎనోషుకి కేయినాను అని పుట్టాడు. కేయినానుకు మహలలేలు పుట్టాడు. మహలలేలుకు ఏరోదు పుట్టాడు. ఏమండి? ఏరోదుకు హానోకు పుట్టాడు. మెతుషెల తర్వాత లెమేకు, తర్వాత నోవాహు. ఇలాగ ఒకళ్ళు వెంబట ఒకళ్ళు పుడుతూ ఉన్నారు. ఇంకో విషయం ఏమిటంటే మనం గమనించాల్సింది, వీళ్ళొక్కళ్ళకే కాదు పుట్టడం, షేతుకు ఎనోషు ఒక్కడే కాదు పుట్టింది, ఇంకా కుమార్తెలను కుమారులను అనేక మంది కలిగారు. ఏమండి? కేయినానుకు మహలలేలే కాదు అనేక మంది పిల్లలు కలిగారు. అలాగే హానోకుకు మెతుషెల ఒక్కడే కాదు ఇంకా అనేక మంది పిల్లలు కలిగారు. ఆ మాటలని మనం చదువుతాం. అయితే మనం గమనించాల్సింది ప్రాముఖ్యంగా ఏనోషు అనే వ్యక్తి, అనగా షేతు కుమారుడైన ఏనోషు పుట్టినప్పుడు ప్రార్థన చేయటం ఆరంభమైంది. ఏమండి? ఏం రాసుకోవాలి? సొత్తా కూర్చున్నారు. ఏనోషు పుట్టినప్పుడు ఏమైందంట? ప్రార్థన చేయడం ఆరంభమైంది. అప్పటి నుంచి దేవునికి ఏం చేస్తున్నారంట? ప్రార్థన చేస్తున్నారు. ఇది ఎవరు నాకు తెలిసింది కాదు. ఎక్కడి నుంచో ఎక్కడుంది? బైబిల్లోనే ఉంది. అది ఎవరు కనిపెట్టింది ఏం కాదు కొత్తగా. ఏమండి? తర్వాత హానోకు గురించి మనకు తెలుసు కదా. హానోకు ఏం చేశాడు? దేవునితో నడిచి అతడు మరణాన్ని చూడక ఏం చేశాడంట? దేవుని దగ్గరికి కొనిపోబడ్డాడు. దేవుడు అతన్ని ఇష్టపడ్డాడు. దేవుడు అతన్ని కోరుకున్నాడు. దేవునితో అతడు నడుచుటను బట్టి దేవుడు అతన్ని తీసుకొని వెళ్ళిపోయాడండి. అప్పుడు ఇంకా హానోకి పిల్లలు కలిగి ఉన్నారు. అయితే అందరికంటే చూడండి, అందరికంటే ఎక్కువ సంవత్సరాలు ఉన్నది ఎవరంటే చూడండి, ఆదికాండం అందరికంటే ఎక్కువ సంవత్సరాలు జీవించిన వ్యక్తి మెతుషెల. 969 ఏండ్లు. ఎన్ని సంవత్సరాలు బ్రతికాడంట? 969 సంవత్సరాలు బ్రతికాడంట. ఎక్కువ సంవత్సరాలు బ్రతికిన వ్యక్తి. ఆదాము 930 సంవత్సరాలు. ఎవరు? మొదటి మనుషుడు.
ఇప్పుడు ఆదాము కంటే ఎక్కువ సంవత్సరాలు ఎవరు బ్రతికాడు? మెతుషేల ఎవరు కుమారుడు? హానోకు కుమారుడు. హానోకు కుమారుడైన మెతుషేల భూమి మీద ఉన్న మనుషులందరికంటే ఎక్కువ సంవత్సరాలు బ్రతికాడు. ఎందుకంటే వారందరి గురించి మనం చెప్పుకోవట్లేదు, కానీ ప్రాముఖ్యమైన విషయాలు మాత్రమే కొన్ని మనం చెప్పుకుంటా ఉన్నాం. తర్వాత మెతుషేలకు కుమారుడు లెమెకు, అలాగే లెమెకు కుమారుడు నోవాహు. నోవాహు ఎలాంటి వాడండి? నోవాహు గురించి మనకందరూ తెలుసు కదా. నోవాహు ఎలాంటి వాడు? నీతిమంతుడు అని ఎవరి చేత సాక్ష్యం పొందాడు? దేవుని చేత సాక్ష్యం పొందాడు. నోవాహు నీతిమంతుడుగా ఆ తరం వారందరూ కూడా భయంకరమైనటువంటి పాపంలో జీవిస్తూ ఉంటే నోవాహు ఒక్కడే దేవునికి ఎలా కనబడ్డాడంట? నీతిమంతుడుగా కనబడ్డాడు. అందుకే నోవాహు కాలంలోనే ఏమొచ్చింది? జలప్రళయం వచ్చింది. అందుకే అక్కడ కూడా రాశాం కదా, ఆయన నీతిమంతుడు, అలాగే జలప్రళయం ఆయన కాలంలో వచ్చింది. నోవాహు కాలంలో భూమి మీదకి జలప్రళయం వచ్చి అంతకు ముందు ఉన్నటువంటి మనుషులందరూ కూడా ఏమైపోయారు? చనిపోయారు. ఇంకెవరు లేరు. ఒక మనిషి కూడా లేడు. జంతువులన్నీ కూడా ఏమైపోయినాయి? చనిపోయినాయి. ఒక రెండేసి మాత్రమే దేవుడు వాటిని కాపాడి నోవాహు ద్వారా ఆ ఓడలోనికి వచ్చిన వారు మాత్రమే సజీవులుగా ఉన్నారని మనం చూస్తాం. నోవాహు ఆ ఓడ ఎవరికి సాదృశ్యంగా ఉన్నారంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉన్నారు. ఓడలోనికి వచ్చిన వారు రక్షించబడినట్లుగా క్రీస్తు యేసు నమ్మిన వారు మన ప్రతి ఒక్కరు కూడా రక్షించబడ్డాం. ఆనాడు నోవాహు 120 సంవత్సరాలు సువార్త ప్రకటించాడు. ఎన్ని సంవత్సరాలండి? ఇప్పుడు మనం బతుకుతున్నాం 120 సంవత్సరాలు. ఇంకెవరో ఎక్కడో ఒకళ్ళు 110, 103, 105 ఎక్కడో ఉన్నారు. చైనాలో అటు సైడ్న ఉన్నారు. కానీ మనం 60-70కే ఏమైపోతున్నాం? ఈ లోకాన్ని విడిచిపెడుతున్నాం. 969 సంవత్సరాలు. ఇప్పుడు మన కాల పరిమితి 69 కూడా ఖచ్చితం అనే రూలు లేదండి. వాళ్ళు ఆదాము 930 సంవత్సరాలు బ్రతికాడు. కయ్యూను బ్రతికాడు. షేతు బ్రతికాడు. షేతు ఎన్ని సంవత్సరాలు బ్రతికాడంటే 912 ఏళ్ళు. ఎన్ని సంవత్సరాలు అండి? 912 ఏళ్ళు. 912 ఏళ్ళు బ్రతికినప్పుడు ఆదాము ఉన్నాడా లేడా? మీరు అది గుర్తుంచుకోవాలి. ఆదాము ఎంతమందిని చూసుంటాడు? తన కొడుకును, కుమారులను, కుమారులను, వారి కుమారులను, అలాగా 930 సంవత్సరాలు వచ్చిందాకా వాళ్ళ పిల్లలు ఎంతమంది వృద్ధి చెందుతా, ఎంతమంది పుడతా ఉన్నారో ఆదాము వారందరినీ కూడా చూస్తూనే ఉన్నాడు. ఇంక ఎంతమంది, ఎన్ని వేల మంది పుట్టారు అప్పటికి. అవును కదా. అలాగే మెతుషేల 669 సంవత్సరాలు బ్రతికి తనకు ముందున్న వారిని, తనతో ఉన్నవారిని, తనకు ముందుకు రాబోతున్న తరాల వారందరినీ కూడా అతడు చూస్తూ వారికి పిల్లలు కలిగారు. ఎందుకంటే భూమి అంతటా వారు ఏమవ్వాలి? విస్తరించాలి, ఫలించి వారు అభివృద్ధి పొందాలి. అందుకే దేవుడు నోవాహును ఏర్పాటు చేసుకున్నాడు. కానీ నోవాహు కాలంలో ఏమైందంటే జలప్రళయంతో మనుషులందరూ మరణించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఎంతమంది అయ్యారు? జలప్రళయంలో ఎంతమంది ఉండారండి? 8 మంది. నోవాహు భార్య, నోవాహు 3 కుమారుల పేర్లు షేము, హాము, యాపేతు. 3 కుమారుల పేర్లు షేము, హాము, యాపేతు నోవాహు కుమారులు. వారు 3 కుమారులు, 3 కోడళ్ళు, మొత్తం 8 మంది. ఆ 8 మందిలో కూడా దేవుడు నోవాహు కుమారు 3లో ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడంట? షేమును ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరిని? షేమును ఏర్పాటు చేసుకున్నాడు. షేములో నుండి మరలా ఎవరు వచ్చారంట? అర్పక్షాదు, కేయినాను, షెలాహు, హెబేరు, పెలేగు, రయు, సెరూగు, నాహోరు, తెరాహు తర్వాత ఎవరు? తెరాహు కుమారుడైన
అబ్రహాము. ఎవరండి? తెరాహు కుమారుడైన అబ్రహాం. అబ్రహాం గురించి మనకు తెలుసు. వీళ్ళందరూ షేముకు వీళ్ళు కుమారులు, ఇంకా అనేక మంది పిల్లలు కలిగి ఉన్నారు. హాముకు కూడా పిల్లలు ఉన్నారు, యాపెతుకు కూడా పిల్లలు ఉన్నారు. అలాగా ఈ వంశం ఇంతవరకే కాదు, కానీ ఆదాము నుంచి వచ్చినటువంటి ఈ వృత్తాంతం, ఈ సంతతి పెరుగుతూ వృద్ధి పొందుతూ విస్తరిస్తూనే ఒకవైపు ఉన్నది. ఇటు ఈ సంతానము దేవుడు ఏర్పాటులో ఉన్న ఈ సంతానము వృద్ధి పొందుతూ ఉన్నదనే మాటలు మనం చూస్తూ ఉన్నాం. తెరాహు కుమారుడైన అబ్రహామును దేవుడు ఏం చేస్తున్నాడు? ఏర్పాటు చేసుకున్నాడు, పిలుచుకున్నాడు. ఏమండి? అన్యుల్లో నుండి దేవుడు అతన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అంటే, అబ్రహాములో నుండి ఎవరు రావాలని దేవుని ప్రణాళిక. అబ్రహాము ఎవరు? ఇక్కడ రాసే కదా, విశ్వాసులకు తండ్రి. ఎవరండి? అబ్రహాము విశ్వాసులకు తండ్రి. దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే, అబ్రహాము విశ్వాసులకు తండ్రి, అతనిలో నుండి ఎవరు రావాలంట? యేసుక్రీస్తు వారు రావాలి. ఆయన ఎవరు? ఆయన కూడా పేరు ఉంది, అదే పదం మీద. ఏం పేరు చెప్పండి? అదే పేరు మీద. ఎవరండి ఆయన? విశ్వాసమునకు కర్త. విశ్వాసులకు తండ్రి అబ్రహాం అయితే, అసలు ఆ విశ్వాసం అనేది కర్త, అసలు సృష్టించిన వాడు ఎవరు? యేసుక్రీస్తు వారు. అందుకే మనం హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తాం, విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు అనే మాట మనం చూస్తాం. అబ్రహాములో నుండి యేసుక్రీస్తు వారు రావాలని దేవుడి యొక్క ప్రణాళిక. అందుకే దేవుడు అబ్రహామును ఏర్పరుచుకున్నాడు. ఏర్పరచుకోవడం కాదు, కానీ అతనిలో నుండి ఒక గొప్ప వంశావళిని దేవుడు రూపించాడు. అందుకే మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తాం, అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. ఆదాములో నుండి దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడంట? అబ్రహామును ఏర్పాటు చేసుకున్నాడు. అబ్రహాములో నుండి యేసుక్రీస్తు వారు రావాలని దావీదును ఏర్పాటు చేసుకున్నాడు. మూల పురుషులుగా దేవుడు వారిని ఎన్నుకున్నట్లుగా మనం చూస్తాం. అబ్రహాము కుమారుడు ఎవరు? చెప్పాలి, అందరూ నోరు ఎత్తి చెప్పాలి. బయట ఎక్కడ అడిగినా చెప్పాలి మీరు. అబ్రహాం కుమారుడు ఎవరు? అబ్రహాంకి ఎంతమంది పిల్లలు? ఎంతమంది? ఇసాకు రెండో వాడు. మొదటి వారు ఎవరు? ఇష్మాయేలు. ఏం పేరండి? ఇష్మాయేలు. హాగరుకు జన్మించిన వాడు ఇష్మాయేలు. ఇష్మాయేలు ఇసాక్ కంటే 14 సంవత్సరాలు పెద్దవాడు. ఎన్ని సంవత్సరాలు పెద్ద? 14 సంవత్సరాలు పెద్దవాడు. మాట చూస్తాం చూడండి. ఆది కాండంలో అవసరమైన వాటి వరకే నేను తీసి చూపిస్తాను. ఆదికాండం 16వ అధ్యాయం 16వ వచనం. ఆదికాండము 16వ అధ్యాయం 15, 16 చదువుదాం. 15, 16. తరువాత హాగరు అబ్రామునకు కుమారుని కనెను. అబ్రాము హాగరును కనిన తరువాత కనిన తన కుమారునికి ఇష్మాయేలును పేరు పెట్టాను. హాగరు అబ్రహామునకు ఇష్మాయేలును కనినప్పుడు అబ్రాము 86 ఏండ్లవాడు. ఎన్ని సంవత్సరాలు? ఇష్మాయేలు పుట్టినప్పుడు అబ్రహాం ఎంత వయసు అంట? 86 సంవత్సరాలు. 86 సంవత్సరాలప్పుడు ఎవరు పుట్టారు? ఇష్మాయేలు పుట్టాడు. 100 సంవత్సరాలప్పుడు ఇసాకు పుట్టాడు.
ఇసాకు జన్మించిన తర్వాత చూడండి, ఆదికాండము 25వ అధ్యాయం 25వ అధ్యాయం మొదటి వచనం. ఆదికాండము 25వ అధ్యాయం మొదటి వచనం. అబ్రహాము మరలా ఒక స్త్రీని వివాహం చేసుకొనెను. ఆమె పేరు కెతూరా. ఆమె అతనికి జిమ్రానును, యోక్షాను, మేదాను, మిథ్యాను, ఇష్బాకు, షుహాహు అను వారిని కనెను. ఇలా చూడండి, అబ్రహాముకి ఎంతమంది పిల్లలు పుట్టారు ఇక్కడ? సరిగ్గా చూడాల. ఆరుగురు పిల్లలు. వాళ్ళు ఆరుగురు కూడా 6 రకాలైనటువంటి గోత్రికులు. వాళ్ళందరూ కూడా ఒక్కొక్క సంతతికి మూల పురుషులుగా వాళ్ళు చేయబడ్డారు. ఎంతమంది ఇప్పుడు అబ్రహాంకి మొత్తం చెప్పండి? 8 మందిలో దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడంట? ఇసాకును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇవన్నీ మీరు తెలుసుకోవాలి. అదేనా? ఇవన్నీ తెలుసుకోవడం ఎంతో ప్రాముఖ్యం. ఇప్పుడు ఇసాకు ఎంతమంది పిల్లలు? నోరు తెరవండి. ఒకళ్ళ ఇద్దరా? ఎంతమంది పేర్లు? ఏశావు, యాకోబు. ఇసాకు 2 కుమారులు, ఏశావు, యాకోబు. దేవుడు ఏర్పాటు చేసుకుంది ఎవరు? చిన్నవాడైన యాకోబును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ యాకోబే ఇజ్రాయేళ్లకు మూల పురుషుడు. ఎవరండి? యాకోబు పేరేం పేరు? ఇస్రాయేలు. యాకోబు పేరు ఇస్రాయేలు. ఆ ఇస్రాయేలే ఇజ్రాయేళ్లకు మూల పురుషుడుగా మనము చూస్తూ ఉన్నాం. ఆ ఇజ్రాయేలీలు మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. వారి టెక్నాలజీని, వారి ఆలోచనలను, వారి పరిపక్వతను మనం ఆలోచిస్తున్నప్పుడు వారి జ్ఞానం అందరికంటే ఎంతో మించినదిగా మనం కనబడతా ఉంది. ఇజ్రాయేల్ యొక్క జ్ఞానం, దేవుడు వారికి ఇచ్చిన జ్ఞానం ఎంతో ఉన్నతమైనది. అనేకమైనవి కనిపెట్టడానికి దేవుడు వారికి ఆలోచన కలిగించి అందరూ వారి వైపు చూడడానికి దేవుడు వారికి మంచి జ్ఞానాన్ని దేవుడు వారికి ఇచ్చాడు. అందుకే అందరూ వారి వైపే చూస్తారు. ఏమండి? ఎవరి వైపు చూస్తారు చెప్పండి? అప్పుడు ఇజ్రాయేల్కి వెళ్ళి చూస్తామంటే ఇప్పుడు ఎవరికి వెళ్ళి చూస్తారు? ఇది గుర్తుంచుకోండి. ఎవరికి వెళ్ళి చూస్తారు? క్రైస్తవుల వైపే చూస్తారు. రాళ్ళు దెబ్బలు దేనికి? సామెత ఉంది కదా ఈ లోకంలో, కాయలున్న చెట్టుకేనంట రాయల దెబ్బలు. కాయలు లేకపోతే ఒక్కడు కూడా రాయి వేసే పరిస్థితి లేదు. ఎవరికి రాయిలు వేస్తారంటే, ఎవరిపై నిందలు వేస్తారంటే, ఎవరిని హింసించడానికి చూస్తారంటే క్రైస్తవులను ఈనాడు హింసిస్తూ ఉన్నారు. మనం తర్వాత మాటలు చూస్తాం. యాకోబు ఇజ్రాయేళ్లకు మూల పురుషుడిగా మనం చూస్తూ ఉన్నాం. యాకోబు సంతానం ఎంతమంది వాళ్ళు? అతనికి 12 మంది కుమారులు, 1 కుమార్తె. ఎంతమంది? 12 మంది కుమారులు, 1 కుమార్తె. 12 మంది కుమారులలో కూడా దేవుడు ప్రాముఖ్యంగా ఎవరిని ఏర్పాటు చేసుకున్నా అంటే, యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావడానికి యోధాను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ 12 మంది కుమారులను దేవుడు ఏం చేశాడంటే 12 మంది గోత్రకర్తలుగా చేశాడు. ఎవరుగా చేశాడు? గోత్రం. ఈనాడు ప్రతి కులానికి, ప్రతి ఇంటి పేరు కూడా గోత్రాలు ఉన్నాయి లేదా? చర్చికి వచ్చే వాళ్ళకి తెలియదు గోత్రాల గురించి. పన్నెండు గోత్రాలుగా దేవుడు చేసి వారిని 12 గోత్రకర్తలుగా చేశాడు. అయితే యాకోబు యొక్క కుమారులు, పెద్దవాడు రూబేను, రెండోవాడు షిమ్యోను. అవన్నీ మనం ఇక్కడ సరిపోలేదు కాబట్టి రాయలేదు, గజిబిజిగా ఉండిద్దని. మూడోవాడు లేవి. లేవీని కూడా దేవుడు ఏం చేశాడంటే తన మందిరములో పనిచేసే
యాజకులుగా దేవుడు లేవి గోత్రికులను ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరినండి? గుర్తుంచుకోవాలి మీరు. 12 మందిలో దేవుడు దేవుని మందిర పనిలో ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడంట? లేవి గోత్రికులను ఏర్పాటు చేసుకున్నాడు. లేవి ఎన్నో కుమారుడు? మూడవ కుమారుడు. 4వ కుమారుడు యూదా. అది మనం 29వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆదికాండం 29వ అధ్యాయం 30 నుంచి మనం చదువుకున్నట్టే తెలిసిద్ది. 4వ కుమారుడు యూదా, 3వ కుమారుడు లేవిని దేవుడు ఏర్పాటు చేసుకొని ఆ గోత్రకర్తల్లో కూడా లేవి గోత్రానికి దేవుడు స్వాస్యాన్ని ఇవ్వలేదు. ఇది మీరు గుర్తుంచుకోవాలి. కనానులోనికి వారు వెళ్ళినాక లేవి గోత్రికులకు స్వాస్యాన్ని ఇవ్వల. వారి గురించి దేవుడు చెప్పిన మాట ఏమిటంటే, లేవి గోత్రికులు స్వాస్యం ఎవరో కాదు, నేనే అన్నాడండి. ఎవరండి? ఎంత చక్కని మాట ఆ మాట. సో దేవుడు యూదా గోత్రంలో నుంచి యేసుక్రీస్తు వారు వచ్చినా సరే, కానీ దేవుని పని చేయడానికి ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడంట? లేవి గోత్రికులను ఏర్పాటు చేసుకొని వారి గురించి దేవుడు చెప్పిన మాట, ఇదిగో మిగిలిన వారందరూ మీరు స్వాస్యాన్ని పొందండి, కానీ లేవి గోత్రానికి స్వాస్యాన్ని ఇవ్వద్దు. ఇప్పుడు మనందరిలో కొంతమందికి ఏదైనా ఇచ్చి కొంతమందికి ఇవ్వకపోతే ఏమైద్ది? ఊరుకుంటారా? ఇప్పుడు లేవి గోత్రికులు అందరూ ఏం చేయాలా? వాళ్ళందరికీ ఇల్లు ఉండటమైంది, మాకు ఇల్లు లేకపోవడమైంది. వాళ్ళందరికీ ఆస్తి ఇవ్వకూడదు, మాకు భాగం ఇవ్వకపోవడమైంది. దేవుడు అంటా ఉన్నాడు, వారందరికంటే ఉన్నతమైన నేనే మీకు స్వాస్యాన్ని. ఎంత చక్కని మాట అండి. అందుకే యాజకులందరూ లేవి గోత్రంలో నుంచి వచ్చారు. మొదటి యాజకుడు ఎవరు తెలుసా? మొదటి యాజకుడు మోషే అన్న ఎవరు? మోషే అన్న ఎవరండి? అహరోను. మొదటి యాజకుడు మోషే అన్న. మోషే కూడా లేవి గోత్రంలో నుంచే వచ్చినవాడు. అహరోను వంశస్థులందరికీ దేవుడు ఏం చేశాడంటే, తన మందిరములో పనిచేసే యోగ్యతను దేవుడు ఇచ్చాడు. ఎంత గొప్ప భాగ్యం. లేవి గోత్రికులందరూ దేవుని మందిరంలో పనిచేస్తామంటే, యూదా గోత్రికులందరూ కూడా రాజులుగా స్థిరపడిపోయారు. యూదా గోత్రానికి మొదటి రాజు ఎవరు? ఇజ్రాయేల్ కాదు. ఇజ్రాయేల్కు మొదటి రాజు ఎవరు? ఇజ్రాయేల్కి మొదటి రాజు సౌలు. రెండవ రాజు దావీదు. మూడవ రాజు సొలొమోను తర్వాత ఏమైపోయింది? 2 భాగాలు అయింది. అలా చెప్పాలా? అర్థమైందా? అందరూ అలా చెప్పాలని మా ఆశ. అందుకే చెబుతుంది ఒకరోజు ఈరోజు అంతా దేవుని మాటలు చెప్పాలనే. మీరు పేర్లు కొన్ని, అన్నీ కాదు, ఇవన్నీ అందరూ గుర్తుండవు, ఎవరు గుర్తుండవు, కానీ వాళ్ళలో మెయిన్ వారి గురించి మనం చెప్పుకుంటున్నాం. చూడండి, యూదా గోత్రమును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే యూదా గోత్రములో నుండి యేసుక్రీస్తు వారు వచ్చాడని మనం చూస్తూ ఉన్నాం. యూదాలో నుండి ఎవరు వచ్చారు? పెరూసు తర్వాత ఎస్రోము తర్వాత అరాము తర్వాత అమ్మినాదాబు, తర్వాత నయస్సోను, సల్మాను ఎవరంటే ఎరుకో పట్టణంలో రాహాబ్ అనే వేశ్యను పెళ్లి చేసుకున్నాడు. అతని పేరు సల్మాను. ఆ రాహాబుకు సల్మానుకు పుట్టినవాడే బోయాజు. ఆ బోయాజు ఎవరంటే రూతు యొక్క భర్త. ఏమండి? రూతు యొక్క భర్త. బోయాజు రూతుకు ఒబేదు పుట్టాడు. ఒబేదుకు యెషయి పుట్టాడు. యెషయి ఎవరు పుట్టారు? దావీదు. ఎంత గొప్ప సంగతి. బోయాజు రూతు దావీదుకి ఏమవుతారు? ముత్తావ అవుతారు. ఏమవుతారండి? చూడండి, వరుసలు చూడండి. దావీదు ఏమనాలి? బోయాజుని తాత, బోయాజు ముత్తాత. ఏమండి? నాన్న వల్ల నాన్న తాత అవుతాడు, తాత వల్ల నాన్న ముత్తాత అవుతాడు. ఎవరు? బోయాజు. దావీదు ఎంతో గొప్పవాడు. అందుకే ఇక్కడి నుంచి మీరు గమనించాలి. వంశావళిలో పరిశుద్ధ గ్రంథంలో 2 చోట్ల రాయబడ్డాయి. ఎన్ని చోట్ల?
ఎక్కడెక్కడ? అవి కాదు, యేసుక్రీస్తుని గురించి 2 చోట్ల రాయబడ్డాయి. ఒకటి రాసుకోండి, వచనం 1వ అధ్యాయం మత్తయి సువార్త 1వ వచనంలో మనం చూస్తాం. మొదటిగా మత్తయి సువార్త 1వ అధ్యాయం 1 నుంచి మనం అక్కడ అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళిని ప్రారంభించి అబ్రహాము నుండి యేసుక్రీస్తు వారు ఎలాగ వచ్చారో ఆ వంశావళి మొత్తం రాయించాడు దేవుడు. ఆ భాగం ఏమిటంటే అబ్రహాము నుంచి ఇస్సాకు, ఇస్సాకు నుంచి యాకోబు, యాకోబు నుంచి యూదా, పెరుసు, ఎస్రోము, అంతవరకు యెషయి, యెషయి తర్వాత దావీదు, దావీదు తర్వాత ఎవరండి? దావీదు తర్వాత ఎవరు? అతని కుమారుడైన సొలొమోను నుండి మత్తయి సువార్త భక్తుడు మత్తయి రాశాడు. ఎంతవరకు రాశాడంటే యేసుక్రీస్తు వారు వరకు ఆ వంశావళి అంతా రాశాడు. లూకాసు వార్త 3వ అధ్యాయం చూడండి ఒకసారి. కొంచెం దృష్టి ఉంచాలి వాటి మీద. మూడవ అధ్యాయం, లూకాసు వార్త 3వ అధ్యాయం 23 నుంచి 38 వచనాల్లో, 23 నుంచి 38 వచనాలు, 3:23. యేసు బోధింపు మొదలు పెట్టినప్పుడు ఆయన దాదాపు 30 ఏండ్ల ఈడుగలవాడు. ఆయన యోసేపు కుమారుడని ఎంచబడెను. ఏమండి, ఎవరు కుమారుడిగా ఎంచబడ్డాడు? ఎంచబడడం అంటే పుట్టినట్ట కరెక్ట్గా చెప్పాలి. ప్రశ్న వేసినప్పుడు అక్కడ ఏదో ఉందని అర్థం. యోసేపు కుమారుడుగా ఎంచబడ్డాడు అంటే, ఎంచబడడం అంటే ఏంది? తండ్రిగా అవ్వచ్చు, కానీ మనుషుల దృష్టిలో అతడు నిజంగా తండ్రి కాదు. కన్యక గర్భములో పరిశుద్ధాత్మ ద్వారా యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు. మనం 1వ అధ్యాయం మత్తయి సువార్తలో చూస్తాం, లూకాసు వార్తలో కూడా మనం ఆ మాటలు చూస్తాం. యోసేపు ఆమెను విడనాడాలని చూచినా దేవుడు అతనితో కూడా ఆ మాటలన్నీ చెబుతాడు. ఇదిగో, ఆమె గర్భం ధరించింది మనుషుల వలన కాదు, పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భం ధరించింది కనుక నువ్వు ఆమె కుమారుని కనేంత వరకు ఆమెను నీవు ఎరుగకుండుము, అంటే ఆమె దగ్గరకు వెళ్ళబాకు, ఆమెకు తోడుగా ఉండు అని చెప్పి దేవుని దూత తనకి తెలియపరిచినప్పుడు యోసేపు ఆమెను చేర్చుకున్నాడు. చేర్చుకొని అతడు యేసుక్రీస్తు వారికి తండ్రిగా ఎంచబడ్డాడు, కానీ నిజంగా తండ్రి కాదు. ఆ మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే మత్తయి సువార్త 1వ అధ్యాయంలో ఆ వంశావళికి, లూకాసు వార్త 3వ అధ్యాయంలో ఉన్న వంశావళికి తేడా ఉండిద్ది. ఏమిటి ఆ తేడా అంటే, మత్తయి సువార్త 1వ అధ్యాయంలో వంశావళి యేసుక్రీస్తు వారికి తండ్రిగా ఎంచబడిన యోసేపు యొక్క వంశావళి. ఎవరు వంశావళి చెప్పాలి అందరూ? యేసుక్రీస్తు వారి తండ్రి ఎవరు? ఎంచబడిన తండ్రి యోసేపు, అతని వంశావళి. ఏది? మత్తయి సువార్తలో ఉన్న వంశావళి. లూకాసు వార్తలో ఉన్న వంశావళి ఎవరిదంటే మరియ వంశావళి. ఎవరిదండి? మరియ వంశావళి. యేసుక్రీస్తు వారి స్వయాన తల్లి, తన గర్భం ధరించి కనినటువంటి తల్లి మరియ యొక్క వంశావళి. ఆయన యూదా వంశములో నుండి యేసుక్రీస్తు వారు రావాలి, అవునండి. యూదా వంశములో దావీదు యొక్క వంశావళి దగ్గరికి వచ్చేసరికి చూడండి, ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. దావీదు వంశావళిలో ఇది యోసేపు యొక్క వంశావళి. దావీదు కుమారుడు ఎవరు? సొలొమోను. సొలొమోను తర్వాత రెహబాము. రెహబాము కాలములో ఇజ్రాయేలు రాజ్యం ఏమైపోయింది? 2 భాగాలుగా చీల్చివేయబడింది. ఒకటి యూదా రాజ్యం, ఇంకోటి ఇజ్రాయేలు రాజ్యం. చెప్పాలి, ఎవరి కాలంలో? రెహబాము కాలం. రెహబాము ఎవరు?
సొలొమోను యొక్క కొడుకు. సొలొమోను యొక్క కుమారుడైన రెహబాము కాలంలో ఇజ్రాయేలు రాజ్యం 2 భాగాలైంది. ఒకటి యూదా రాజ్యం, 2 ఇజ్రాయేలు రాజ్యం. యూదా రాజ్యంలో నుండి యేసుక్రీస్తు వారు రావాలి కనుక వారందరూ రాజులు. వీళ్ళందరూ ఎవరండి? వీళ్ళందరూ రాజులు. వీరందరి గురించి మనకు తెలుసు. ఆసా గురించి తెలుసు, యెహోషాపాతు తెలుసు, ఉజ్జియా తెలుసు, ఆమోతు ఏమండి, ఆమోజు, ఉజ్కియా, మనష్షే ఏమండి, యోషియా, వీళ్ళందరూ మనకు తెలుసు రాజులందరూ. వారందరిలో నుండి చివరికి ఎవరు వచ్చారు? యాకోబు, యోసేపు అంటే యేసుక్రీస్తు వారి తండ్రిగా ఎంచబడిన యోసేపు తర్వాత యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రెండవది లూకా సువార్త. ఇదేమో ఇదే సువార్తలో ఉన్న వంశావళి, మత్తయి సువార్త. రెండవది లూకా సువార్తలో ఉన్న వంశావళి. లూకా సువార్త వంశావళిలో దావీదుకు సొలొమోనే కాదు, ఇంకా అనేక మంది కుమారులు ఉన్నారు. అనేక మందికి కుమారులు ఉన్నారు దావీదుకి. ఆ దావీదు కుమారుల్లో ఒకడైన నాతాను. ఏం పేరండి? నాతానులో నుండి ఎవరు వంశావళి వచ్చింది? మరియమ్మ యొక్క వంశావళి. నాతానుకు మత్తాత, మొన్న, మొలేయ, ఎలియాకీము, యోనాము, యోసేపు, యోదా, షిమ్యోను, లేవి, మత్తయి, అలా వంశావళంతా జరిగి చివరికి హేలీ కుమారుడు. అంటే అక్కడ మరియమ్మ పేరు రాయబడలేదు, కానీ ఇప్పుడు ఒక కుమార్తె ఉంటే అల్లుడిని ఏమంటారు? ఆ ఇంట్లో అల్లుళ్ళలాగా చూస్తారా? ఎలాగ చూస్తారు? ఇక అల్లుడైనా కొడుకైనా నువ్వేలయ్యా అంటారా అనరా? అలాగా బైబిల్ గ్రంథములు అక్కడ యోసేపు అని పేరు రాయబడింది. అర్థమైందా? వాళ్ళు ఇజ్రాయేళ్ళు వంశావళిలో ఆ పేర్లు రాయించేటప్పుడు దేవుడు ఆ రీతిగా ఆ పేరు రాయించాడు. ఇక్కడేమో యోసేపు తండ్రి ఎవరంటే యాకోబును చూస్తాం. ఏమండి? అక్కడ యోసేపు తండ్రి అంటే హేలీని చూస్తాం. హేలీ అంటే మరియమ్మోల తండ్రిగా అని పెద్దల యొక్క ఆలోచన మనం చూస్తూ ఉన్నాం. అక్కడి నుంచి మనం యేసుక్రీస్తు వారిని చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఇంత రాసిన దానికి, ఇంత చెప్పిన దానికి ఎంత సమయం పట్టింది? చెప్పండి. మనం ఊరక బైబిల్లో చూచి తికమక పడకుండా అర్థం అవ్వడానికి రాస్తేనే ఎంత అయితే, మరి ఆనాడు భక్తులు ఏమండి మన తాత గురించి, మన తాత వాళ్ళ నాన్న గురించి కనుక్కోవాలంటే మన వల్ల కాదు. వాళ్ళ సమాచారం, వాళ్ళు ఏం చేసేవాళ్ళు, మన పూర్వీకుల గురించి తెలుసుకోవాలంటే ఎంతో కష్టపడినా కానీ ఆ సమాచారం దొరకదు, పేర్లు దొరకవు, చెప్పేవాళ్ళు లేరు, మరణించారు ఈ లోకాన్ని విడిచి. కానీ భక్తులు ఎంత ప్రయాసతో ఈ ప్రణాళిక అంతా వేసి చూపించాడు. చూడండి, ఇది మనుషులు వేసింది కాదు, దేవుడు మనందరి కోసం. ఎందుకోసం అంటే ఒక వ్యక్తి తండ్రి లేకపోతే, తండ్రి ఎవరో తెలియక ఉంటే ఆ పిల్లవాడిని ఏమంటారు? వీడికి తండ్రి లేడు, వీడు ఎట్టా పుట్టాడు కూడా వీడికి తెలియదురా అంటారు కదా. అవేమి మనుషులు, లోకంలో ఉన్న మనుషులు, మతోన్మాదులు ఎవరు అనుకోకుండా ఉండటం కోసం దేవుడు తను ఎలాగూ జన్మించాడో ఆయన్ని ఎవరైనా ప్రశ్నిస్తే ఇది చెప్పవచ్చు. ఏమని చెప్పచ్చు? ఇంకో యేసుక్రీస్తు వారి యొక్క వంశ వృక్షం చూడండి అని చెప్పచ్చు. ఆ ప్రశ్నించే వారిని అడిగితే చెప్పండి, వాళ్ళు ఏం చెబుతారా? ఎవరికి పుట్టారు, అసలు పుట్టాడు అని అంటుంటే యేసుక్రీస్తు వారికి చెప్పడానికి ఇది ఉంది. కానీ వాళ్ళని అడిగితే, ఆ ప్రశ్న వేసిన వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పలేరు. వాళ్ళ ముత్తాత పేరు కూడా చెప్పలేడు. చూడండి, దేవుడు ఈ లోకానికి వచ్చాడన్నది ఎంత సత్యమైనదో, ఎంత నిజమైనదో ఈ వంశ వృక్షం చాలండి. ఆయన ఈ లోకానికి వచ్చాడు, మనుషులందరి కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు అనేది రూపించబడడం కోసం ఈ యొక్క వంశావళి చాలు. ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు నిజానికి ఆయన శరీరాన్ని ధరించాడు కాబట్టి, ధరించాల్సి వచ్చింది కాబట్టి ఆయనకు వంశావళి అవసరమైంది. అవునా కదా? చెప్పండి. ఆయన ఈ లోకానికి వచ్చాడు కాబట్టి, రావాల్సి వచ్చింది కాబట్టి ఈ లోకంలో ఆయనకు వంశావళి కావాల్సి వచ్చింది. లేకపోతే ఆయనకు అసలు వంశావళే
అవసరం లేదు. ఎందుకంటే అసలు వంశాలన్నిటినీ భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తిని సృష్టించింది ఎవరు? ఆయనే. అందుకే అక్కడ రాశాం, ఆయనకు వంశావళి అవసరం లేదు, వంశావళి లేనివాడు ఆయన. ఏమండి? వంశావళి లేనివాడు, మనకు వంశావళి అవసరం లేదు. ఆయన ఎలాగైనా రాగలడు, కానీ రక్తమాంసములతో మనం జరిగించినటువంటి పాపమును బట్టి మరణం మనల్ని ఏలుబడి చేస్తూ ఉండగా, ఆయన కూడా రక్తమాంసను గలవాడై ఈ లోకానికి వచ్చి మనందరి కొరకు విమోచన క్రైదనముగా తన రక్తము ద్వారా మనల్ని కడుగు పవిత్రపరచడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఒక గొప్ప వంశాన్ని చూడండి, ఆదాము నుండి యేసుక్రీస్తు వారి వరకు దేవుడి యొక్క వంశ వృక్షం. మనకు బైబిల్లో మత్తయి సువార్తలో మనం చూస్తాం, అబ్రహాము నుండి దావీదు వరకు 14 తరాలని మనం చదువుతాం. మొదటి అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళి నాకు చదవండి. అబ్రహాము మొదలుకొని దావీదు వరకు ఎన్ని తరాలు చూడండి? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. దావీదు వరకు 14 తరాలు. దావీదు మొదలుకొని బబులోనుకు వాళ్ళు బానిసలుగా మార్చబడ్డారు. బబులోనుకు వారు చెరలోనికి వెళ్ళే ముందు వరకు 14 తరాలు. ఈ లెక్కేస్తే దావీదు వీళ్ళందరం లెక్కేస్తే 14 తరాలు యోషియా వరకు ఉంటాయి. ఇవి చెరలో నుండి యేసుక్రీస్తు వారి వరకు 14 తరాలు. ఎన్ని తరాలు మొత్తం? 3 14లు ఎన్ని? 42 తరాలు. ఎన్ని తరాలండి? అబ్రహాము నుండి యేసుక్రీస్తు వారి వరకు 42 తరాలని మనం మత్తయి సువార్త మొదటి అధ్యాయంలో మనం చూస్తాం. దేవుడు ఇంత గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఏమండి? అసలు ఇవన్నీ చూస్తుంటే మనం వీళ్ళలో నుంచి ఎక్కడి నుంచి వచ్చామో, మనం ఏ ఏ ఏ జాతిలో నుంచి వచ్చామో మనకు తెలియదు. కణాల్లో నుంచి వచ్చామో ఎక్కడి నుంచి వచ్చామో మనకు తెలియదు. కానీ ఒకసారి నుంచి వచ్చాం. ఎక్కడి నుంచి? ఆదాములో నుంచి వచ్చామన్నది మాత్రం ఖచ్చితమే. ఆదాములో నుంచి వచ్చామన్నది ఖచ్చితమే. కానీ దేవుడు మనలను అంతకంటే గొప్పవాడైన ఆయన మొదటి ఆదామైతే యేసుక్రీస్తు వారు ఎవరండి? కడపటి ఆదాము. దేవుడు మనకిచ్చినటువంటి భాగ్యం, ఒక గొప్ప వంశావళి మనకు అనుగ్రహించాడు. ఏ వంశావళి? ఆయన అన్నాడు కదా, ఓ మాట చదవండి, మనకు తెలిసిన మాట. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. మొదటి పేతురు పత్రిక 2:9. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. దేవుడు ఎంత చక్కని భాగ్యాన్ని ఇచ్చాడు. మీరు అనగా మనము చీకటిలో నుండి ఆయన ఏం చేశాడంట? ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి నడిపించుకున్నాడు, పిలుచుకున్నాడు. అంత మాత్రమే కాదు, మనల్ని ఎలాగ చేశాడంట? ఒక గొప్ప వంశాన్ని ఏం చేశాడంట? ఏర్పాటు చేశాడండి. ఆయన గొప్ప వంశాన్ని మన కోసం ఏర్పాటు చేశాడు. ఏమిటా వంశం? ఈ లోకంలో పిలుస్తారు కదా, ఏమని పిలుస్తారండి? చెప్పండి. క్రైస్తవులు అని పిలుస్తారా? విరవలా? క్రిస్టియన్స్. క్రైస్తవులు క్రీస్తును నమ్మినవారు, క్రీస్తులాగా ఉండేవారు, క్రీస్తును విశ్వసించిన వారు క్రైస్తవులు. దేవుడు అటువంటి గొప్ప భాగ్యం ఈ లోకంలో గొప్పవారికి లేనిది, పెద్ద పెద్ద ముఖ్యమంత్రులకు, ప్రధానమంత్రులకు లేనిది దేవుడు మనకు ఉచితంగా ఏం చేశాడంట? ఒక ఏర్పరచబడిన వంశాన్ని మన కోసం ఇచ్చాడు. ఎందుకంటే అసలు మనం ఏ వంశంలో నుంచి వచ్చామంటే ఏం చెబుతాం? ఈ లోకంలో అయితే ఏదో ఒకటి చెబుతాం. కానీ ఆయన నమ్మినాక మనం ఏం చెప్పాలంటే ఏ వంశం అని చెప్పాలా? మనం క్రీస్తు వంశం. ఎంత గొప్ప భాగ్యం అండి!
ఇంతటితో వంశావళి బైబిల్లో రాయబడలా. ఎంతవరకు రాశాడు దేవుడు? యేసుక్రీస్తు వారి దాకా రాశాడు. ఏమండి? యేసుక్రీస్తు వారి దాకా రాశాడు. ఇక తర్వాత ఆయన తర్వాత వంశావళి రాయబడలా. ఎందుకంటే మనందరం కూడా ఆయన వంశంలో ఏర్పాటు చేయబడతా ఉన్నాం, భయపడతా. ఇప్పుడు ఇదంతా జరిగే ప్రాసెస్ ఎంతవరకు జరిగిద్ది? ఆ వంశంలో చేర్చబడడం ఎంతవరకు? ఆయన వచ్చేంత వరకు ఆ వంశంలో మనుషులందరూ కూడా చేర్చబడుతూనే ఉన్నారు. ఎంతమంది చేర్చబడతారో అంతమంది కూడా క్రైస్తవులుగా, ఆయన పిల్లలుగా, దేవుడు ఆయన సొత్తైన ప్రజలుగా దేవుడు మనకు గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడండి. ఈ లోకంలో మనుషులు ఎవరికి లేదు ఈ భాగ్యం. ఈ లోకంలో ఎవరికి లేదు ఈ ధన్యత. దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆ రీతిగా వీటన్నిటిని మనం వివరించడానికి సమయం లేదు, కానీ వాటన్ని చదవడానికి కూడా మనం సమయం లేదు. కానీ ఇంత యొక్క వంశ వృక్షం కలిగిన యేసుక్రీస్తు వారి యొక్క వంశావళిలో నీవు నేను మనందరము దేవుడు చేర్చాడు. ఆయన ఈ లోకానికి వచ్చాడు, మనుషులందరినీ ప్రేమించి ఆయన ఈ లోకంలో తన ప్రాణాన్ని పెట్టాడు, తన రక్తాన్ని చిందించాడు. ఇదిగో వీళ్ళు నా వంశంలో ఉండటానికి వీళ్ళు లేదు అంటానికి ఆయన అన్నాడు. ఈ లోకంలో మనుషులు ఏమంటారు? వాళ్ళ వంశంలో వాళ్ళ ఇంటి పేరుతో చేర్చుకుంటారా? ఏమండి? ఇదిగో ఈ అబ్బాయి బాగున్నాడు కానీ మా వంశంలోకి వేయండి ఈ అబ్బాయిని అంటారా ఎవరైనా? ఎవరిని అంటానికి వీలు లేదు. కానీ క్రీస్తు ప్రభువారు ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచారో వారందరినీ ఆయన బిడ్డలుగా ఏర్పరచబడిన వంశముగా ఆయన చేసుకున్నాడు. వారందరికీ కూడా రేపు ఆయన నిత్య జీవాన్ని, ఆ పరలోక రాజ్యాన్ని ఇచ్చాడు. ఇటువంటి గొప్ప భాగ్యం ఇక్కడ నిలిచి ఉన్న నీవు నేను అందరం పొందుకున్నాం. మీరు సాధారణంగా అనుకోవచ్చు, ఏంది మేము ఏదో కూలీనాలు చేసుకుంటున్నాం కదా, ఏదో పని పాటలు చేసుకుంటున్నాం అనుకోవచ్చు. కానీ ఆ యేసుక్రీస్తు వారి వంశావళి అంతటితో ముగించబడలేదు. కానీ ఆ వంశావళి తర్వాత నీ పేరు నా పేరు అక్కడ రాయబడి ఉన్నది రేపు. ఎక్కడ? జీవగ్రంథం. ఎంత భాగ్యం, ఎంత గొప్ప ధన్యత. అటువంటి ధన్యతకు దేవుడు మనకు వారసులుగా చేశాడు కనుక ఆయన నిరంతరము మనం భక్తుడు దావీదు చెప్పినట్టుగా నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను అన్నట్టుగా మన జీవితకాల పర్యాంతము ఆయన్ను స్తుతించి, ఆయన కీర్తించి, ఆయన మహింపరిచి, ఆయన్ను సేవించబద్దులమై ఉన్నాం. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ముగింపు ప్రార్థన.